మీకు అర్థమైపోయింది కదా నేను దీన్ని ఎందుకు పర్చేస్ చేశాను. ఇంట్లో వేసుకోవచ్చా అంటే ఇంట్లో వేసుకోలేము. కొన్ని బయటకి వేసుకెళ్దాం అంటే ఎక్కడికి వేసుకెళ్దాం, ఎవరైనా ఇంటికి వేసుకెళ్దాం అంటే రానివ్వరేమో. కొన్ని మూవీకి వెళ్దామా అనుకుంటే ఇలాంటి డ్రెస్ వేసుకుంటే మా ఆయన తీసుకెళ్ళని అంటారు. కొన్ని షాపింగ్కి వెళ్దామా అని అంటే అందరూ మనల్ని చూస్తారు. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేఫీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో రీసెంట్గానే కొన్ని రకరకాల ఫ్రాక్స్ ట్రై చేస్తున్నాను, మీతో షేర్ చేసుకున్నాను కదండి. కాకపోతే లాస్ట్ టైం ఏంటంటే సమ్మర్ కదా, సో కాటన్గా ఫ్యాబ్రిక్ ఉండేవి, కొంచెం వేసుకుంటే కంఫర్టబుల్గా ఉండేవి, క్లాత్ బేసిక్గా మంచిగా ఉండాలి, సాఫ్ట్గా, కాటన్ అయితే బెటర్ ఈ సమ్మర్కి అన్నట్లుగా సమ్మర్ వేర్కి సంబంధించినట్లుగా కొన్ని ఫ్రాక్స్ ఆర్డర్ చేశాను. అవి మనం ఇంట్లోనూ వేసుకోవచ్చు, బయటికి వేసుకెళ్ళచ్చు. బట్ ఈసారి ఏంటంటే కొంచెం బయటికి కూడా వేసుకెళ్లే విధంగా, అంటే జార్జెట్ మెటీరియల్వి, రేయాన్ క్లాత్వి అట్లాంటివి కొన్ని సెలెక్ట్ చేశాను అనమాట. ఆ ఫ్రాక్స్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవేంటంటే మనకి వేసుకోవడానికి కంఫర్టబుల్గానే ఉంటాయి, అందులో డౌట్ ఏం అవసరం లేదు. అండ్ ఇంకా కొంచెం యంగ్ అండ్ స్టైలిష్గా కూడా అనిపిస్తాయి అనమాట. లాస్ట్ టైం షేర్ చేసినవి ఏంటంటే మనం ఇంట్లో వేసుకునే విధంగా నైటీల్కి బదులుగా కూడా వేసుకోవచ్చు అన్నట్లుగా అలాంటివి సెలెక్ట్ చేశాను. ఈసారి ఏంటంటే కొంచెం యంగ్, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, కొంచెం స్టైలిష్గా కనిపించాలి అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా. సో వాటి రివ్యూయే వాళ్ళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రాక్స్ అని అనుకున్నప్పుడు మనం జ్యువెలరీ కూడా వాటికి పైకి సెట్ అయ్యే విధంగానే వేసుకోవాలి కదండి. మనము మామూలు చిన్న చైన్, ఏమన్నా వెస్టర్న్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇట్లాంటి వాటితో పేరప్ చేసుకున్న చేతికి మళ్ళీ గాజులు లాంటివి వేసుకుంటే అంత సూట్ అవ్వవు. సో బ్రేస్లెట్ లాంటివి అయితే బాగుంటాయి అనమాట. సో ఫ్యూ బ్రేస్లెట్ ఆప్షన్స్ అంటే ఇట్లాగా స్ట్రెచబుల్ వస్తాయి చూడండి, అట్లాంటివి 2 ఎత్తి తెప్పించాను. ఇది యాక్చువల్లీ కాంబో అనమాట, 2 బ్రేస్లెట్లు కాంబో. అంటే ఫ్రాక్స్ పైకి ఎస్పెషల్లీ కావాలి అన్నట్లుగా తెప్పించా. అది కూడా రోజ్ గోల్డ్, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా రోజ్ గోల్డ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది మొత్తం స్టోన్స్ తోటి ఇలా వచ్చిందనమాట, మొత్తం రోజ్ గోల్డ్ తోటి. ఇది ఫ్లెక్సిబుల్, సో సైజ్ ఏమి ఉండదు, మనం ఇలా పెట్టేసుకోవడమే అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది, భలే బాగా అనిపించింది. అంటే స్టైలిష్ డ్రెస్లు వేసుకున్నప్పుడు జ్యువెలరీ కూడా దానికి కాంప్లిమెంట్ చేసే విధంగా ఇంకా స్టైలిష్గానే ఉండాలి కదా. ఇట్లాంటి బ్రేస్లెట్స్ మరి హెవీ కాకుండా ఇట్లా సింపుల్గా విత్ సమ్ రోజ్ గోల్డ్ అండ్ సమ్ స్టోన్స్ ఇట్లాంటిది అయితే బాగుంటుంది అని అనిపించింది. అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్, చాలా బాగుంది. నాకు ఇట్లాంటి బ్రేస్లెట్ లేదు, అంటే బ్రేస్లెట్ ఉంది కాకపోతే ట్రెడిషనల్ టైప్ ఆఫ్ బ్రేస్లెట్ ఉందన్నమాట, గోల్డ్ కలర్లో అట్లాగా విత్ కుందన్స్ అట్లా ఉంది. సో ఇది ఇట్లా రోజ్ గోల్డ్ స్టోన్స్ తోటి బాగా అనిపించింది. ఇదొకటి, ఇది కాంబో అన్నాను కదా. ఇంకోటేమో ఇది సెలెక్ట్ చేశాను అనమాట. ఇది ఎలా అంటే ఇలా ఓపెనబుల్, ఇదిగోండి ఇలా ఓపెన్ చేసుకునే విధంగా దీనిలోకి దీన్నిలాగా పెట్టాలన్నమాట. ఇది కూడా అంతే సింపుల్గా రోజ్ గోల్డ్లో వచ్చి జస్ట్ ఇక్కడ అంతా వైట్ స్టోన్స్తో హైలైట్ చేశారు. సో ఇది కూడా బాగా అనిపించి, ఇవి 2 అయితే స్టైలిష్గాను ఉన్నాయి, డీసెంట్గాను ఉన్నాయి అనిపించింది. మరీ ఎక్కువ స్టోన్స్తో ఉన్న జిగ్ మరి అట్లా జిగేల్లాగా అనిపించినా బాగోదు కదా అన్నట్లుగా ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ టు. ఇదిగోండి ఇది కూడా బాగా అనిపించింది. ఒక పెద్ద సర్కిల్, ఒక చిన్న సర్కిల్ ఇంటర్లాక్ అయినట్లుగా ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోండి 2 ఇలా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఎస్పెషల్లీ ఇట్లా వెస్ట్రన్ డ్రెస్సెస్ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా వేసుకున్నప్పుడు ఓ చేతికి వాచ్ పెట్టుకున్నా, ఒక చేతికి ఇట్లాంటి బ్రేస్లెట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని అనిపించింది అన్నమాట. కావాలంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చు, బట్ ఇది కాంబో అయితే తక్కువ పడుతుంది అన్నట్లుగా నేను ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇలా ఉంచేసుకుందాంలేండి, ఫ్రాకే కదా. సో నెక్స్ట్ ఫ్రాక్ అయితే చూపించేస్తాను. ఇదిగోండి, ఇదైతే నేను ఎప్పటి నుంచో చూస్తున్నానండి, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వేసుకోగా చూశాను. జార్జెట్ ఫ్రాక్ అనమాట. నేను కొన్ని జార్జెట్ ఫ్రాక్స్ ట్రై చేశాను, నాకు బాగానే అనిపించినాయి. సో ఓకే పర్లేదు, నాకు సూట్ అవుతాయి, బయటికి కూడా వేసుకెళ్ళడానికి కూడా బాగుంటాయి అని అనిపించింది. సో అందులోనే ఇదిగోండి, ఇది ఒక ఫ్రాక్, ఎల్లో కలర్ ఫ్రాక్, మొత్తం జార్జెట్ మెటీరియల్తో వచ్చి ఇలా ఫ్లేర్ వస్తుంది అన్నమాట. ఇలా 2 స్టెప్స్ లాగా ఇలా ఫ్లేర్ వచ్చింది. హ్యాండ్స్కి కూడా మనకి ఇలాగ పఫ్ హ్యాండ్స్, ఐ మీన్ బెలూన్ హ్యాండ్స్లా వస్తాయి అనమాట. పైన అంతా ఇక్కడ నెక్ దగ్గర అంతా ఎలాస్టిక్ ఉంటుంది. అండ్ హ్యాండ్ ఎండింగ్లో కూడా మనకి ఇలా కుచ్చులా ఇచ్చి ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఇచ్చారు. సో హ్యాండ్స్ కూడా ఇలా ఉంటుంది. అండ్ నెక్ కూడా ఇది కొంచెం ఇలా స్వీట్ హార్ట్ మోడల్లో వచ్చిందనమాట. ఫ్రంట్ సైడ్, బ్యాక్ అయితే స్క్వేర్ నెక్కే వచ్చింది, ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది. అలానని డీప్ ఏమీ లేదు, పర్ఫెక్ట్గా ఉంది. నేను ఆల్రెడీ వేసుకొని కూడా చూశాను. సో పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట అంతా. అండ్ దీనికి మొత్తం లైనింగ్ వచ్చిందండి, కింది వరకు లైనింగ్ వచ్చింది, ఇలాగా మొత్తం పాలిస్టర్ లైనింగ్ వచ్చింది. రేయాన్ ఇదేమో జార్జెట్ క్లాత్, లోపలేమో పాలిస్టర్ లైనింగ్ తోటి మొత్తం యోక్ పార్ట్కి కూడా. ఓన్లీ హ్యాండ్స్కి ఒకటి మనకి లైనింగ్ రాదు, మిగతాదంతా బాగుంది. అంతా బాగానే ఉంది, కానీ ఎల్లో ఇస్ టూ బ్రైట్
అని అనిపించింది అనమాట. ఇంత బ్రైట్గా ఉంది అని అనుకోలేదు, కొంచెం తక్కువ షేడ్ ఉంటే బాగుండు అని అనిపించింది. కానీ బట్ స్టిల్ వేసుకుంటే బాగానే అనిపించింది. వేసుకున్న క్లిప్పింగ్ ఇంక్లూడ్ చేస్తాను కదండి, చూడండి. సో అదొకటి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇది కూడా ఇదిగోండి మంచి ఒకలాంటి జార్జెట్ మెటీరియల్లే, మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. గ్రే కలర్ పైన, అది బ్రైట్గా ఉంది కదా, సో దాన్ని ఇప్పుడు మనం లైట్ చేసేద్దామని చెప్పి గ్రే కలర్ పైన ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట. అండ్ ఇదేంటంటే మరీ లెందీ ఫ్రాక్ కాదు, జస్ట్ ఇలా చిన్న క్యూట్ వెస్ట్రన్ ఫ్రాక్ లాగా వచ్చింది. అండ్ దీనికి ఇలాగ కోల్డ్ స్లీవ్స్ వచ్చినాయి అనమాట. స్లీవ్స్ వెరైటీగా ఉంటే నాకు ట్రై చేయాలనిపిస్తుంది అనమాట, రకరకాలవి. సో దీనికి ఇలాగ కోల్డ్ స్లీవ్స్ వచ్చి ఎల్బో వరకు హ్యాండ్స్ వచ్చినాయి. సో ఇది కూడా బాగా అనిపించింది. దీనికి మనకి ఇలాగ టై చేసుకోవడానికి బెల్ట్ కూడా ఇచ్చారు. ఇదే క్లాత్ తోటి బెల్ట్ లాగా ఇచ్చేసారు. కావాలనుకుంటే మనం బెల్ట్ లాగా ఇస్తే ఏంటంటే మనం ఫిట్టింగ్ బాగా కనిపిస్తుంది అనమాట. మనం టై చేసుకుంటే చాలు, మళ్ళీ మనం కుట్లు వేసుకునే పని లేకుండా. సో అందుకని అదొకటి బాగా నచ్చింది. దీనికి కూడా మనకి మొత్తం లైనింగ్ తోటి వచ్చిందండి. అండ్ ఆ లైనింగ్ కూడా కింది వరకు వచ్చిందనమాట. ఇలాగా గ్రే కలర్ లైనింగే ఇచ్చారు. ఇది కూడా పాలిస్టర్ లైనింగే, జార్జెట్ మెటీరియల్కి ఇలా పాలిస్టర్ లైనింగ్తో వచ్చింది. క్లాత్ అయితే సాఫ్ట్గానే ఉంది, వెరీ సాఫ్ట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. వేసుకున్నా బాగున్నట్లుగానే అనిపించింది. భలే స్టైలిష్గా అనిపిస్తాయి ఇట్లాంటివి. సో ఎప్పుడు అవే కుర్తీస్, అవే జీన్స్లు, టీషర్ట్లు ఇట్లాగా అంటే స్టైలిష్గా అనేసరికి మనం వాటిలో ఎత్తుకుంటూ ఉంటాం కదా. ఇలాంటి ఫ్రాక్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి మనం హ్యాపీగా ట్రై చేయొచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, విచ్ ఇస్ దిస్ వన్. ఇది కూడా ఫ్లోరల్. చూసారా ఎంత సమ్మర్ అయితే మాత్రం మొత్తం ఫ్లోరల్లోనే దింపాను నేను. ఇది మ్యాక్స్ బ్రాండ్ అనమాట. ఇలా స్లీవ్లెస్ వస్తుంది. దీనికి స్లీవ్స్ ఏమీ రావు, కాకపోతే పాకెట్స్ వస్తాయి. బ్రాండెడ్ వాటికి ఏంటంటే ఇట్లాంటి కుర్తీస్, ఇట్లాంటి ఫ్రాక్స్, డ్రెస్సెస్ పైకి పాకెట్స్ వస్తాయి. నాకు పాకెట్స్ వస్తే భలే నచ్చుతాయి అనమాట. ఎందుకంటే మొబైల్ వేసుకోవాలనుకున్నా, లేదా ఏదైనా డబ్బులు పెట్టుకొని కిందకి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలని అనుకున్నా మనకు పాకెట్స్ ఆర్ రియలీ యూస్ఫుల్ కదా. సో ఇది ఫ్రాక్, ఇది కూడా ఫ్రాకే. దానికి సైడ్ స్లిట్ అలా ఏమి ఉండదు, కాకపోతే పెద్ద ఫ్లేర్ ఏం కాదు, ఇంత ఫ్లేర్ వచ్చింది. అండ్ నడుం దగ్గర ఏంటంటే ఇలా టై చేసుకునే విధంగా ఇలా ఇచ్చారన్నమాట. ఇలా పుల్ చేసుకొని మనకి నచ్చినంత ఫిట్టింగ్ వరకు పుల్ చేసుకొని టై చేసేసుకోవచ్చు. స్లీవ్స్ ఒకటి రావు, బికాస్ దిస్ ఈజ్ స్లీవ్లెస్ డ్రెస్. మీరు ఏదైనా జాకెట్తో పేర్ చేసుకున్నా అన్నా చేసుకోవచ్చు. ఇంట్లో స్లీవ్లెస్ వేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు జాకెట్ వేసుకోవాలి అనుకున్నా వేసుకోవచ్చు. లేదు స్లీవ్లెస్ కంఫర్టబులే అనుకున్న వాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు. ఇది కూడా అంతే, మనకి రేయాన్ క్లాత్, లైనింగ్ ఏమీ రాలేదు, అలాంటి అస్సలు పలుచగా లేదు, మంచిగా ఉంది క్లాత్. అండ్ మ్యాక్స్ అనగానే మీకు అర్థమైపోద్ది కదండి ఈ బ్రాండ్లో ఎలా ఉంటాయి మెటీరియల్ అన్నది. క్వాలిటీ బాగుంది, మెటీరియల్ చాలా కంఫర్టబుల్గా సాఫ్ట్గా ఉంది. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ ఎక్కువ రెగ్యులర్గా అవే కలర్స్ కదా అని చెప్పి ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ బ్లూ, గ్రీన్, అక్కడక్కడ ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటిది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫ్రాక్, విచ్ ఇస్ దిస్ వన్. నేను వేసుకున్నాను కదా, ఇది కూడా ఒక రేయాన్ క్లాత్ ఫ్రాక్ అనమాట. దీని స్లీవ్స్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా నేను దీన్ని ఎందుకు పర్చేస్ చేశాను. స్లీవ్స్ ఇలా వెరైటీగా ఉంటే నాకు నచ్చుతాయి అనమాట. ఇదిగోండి ఇలాగ బటర్ఫ్లై స్లీవ్స్, అవి కూడా పెద్ద పెద్ద స్లీవ్స్ వచ్చినాయి, ఇలాగ బటర్ఫ్లై స్లీవ్స్ ఇంత పెద్దగా. కంప్లీట్ రేయాన్ క్లాత్, ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్యాబ్రిక్, వేసుకుంటే చాలా చాలా హాయిగా ఉంది. ఈ లెంత్ పర్ఫెక్ట్ ఉంది, ఫ్లేర్ పర్ఫెక్ట్ ఉంది, ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంది. మనకి యోక్ పార్ట్ దగ్గర నుంచి ఇలాగే స్టిచ్ వచ్చి నెక్స్ట్ అంతా ఇలా ఫ్లేర్ వస్తుంది అన్నమాట. వేసుకున్న ఫుల్ క్లిప్పింగ్ పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీరు అది చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. మంచిగా ఉంది. ఇది మంచిగా నైటీ లాగా కూడా ఇంట్లో వేసేసుకొని తిరగచ్చు, నైటీ లాగానే. అండ్ ప్రైస్ కూడా ఇది చాలా తక్కువ ఉంది. నేను అందుకే ఆలోచించి ఆర్డర్ చేశాను అనమాట. అన్నీ కూడా ప్రైస్ తక్కువే, హార్డ్లీ ద కాస్ట్లీయెస్ట్ అని అంటే ఇది అనుకుంటా. నాకు తెలిసి 700 చేంజ్ పడింది. ఇదే అన్నిటికన్నా కాస్ట్లీ, మిగతా అన్నీ కూడా దానికన్నా తక్కువ ప్రైసే. ఇదైతే అన్నిటికన్నా కాస్ట్ తక్కువ ఫ్రాక్ అనమాట. సో ట్రై చేయాలి జస్ట్ అని అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఎక్కువ ప్రైస్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి తక్కువలో ఒక మంచి ఫ్రాక్ ట్రై చేసినట్లుగా ఉంటుంది. మనం హ్యాపీగా ఇంట్లో అన్నా వేసుకోవచ్చు, బయటకన్నా వేసుకెళ్ళచ్చు, ఎంతో కంఫర్టబుల్గా ఉంది. సో ట్రై చేయండి. ఇదొకటి. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఒకటి కనిపించింది నాకు. ఇంట్రెస్టింగ్ దానికన్నా ముందు ఇంకోటి చూపిస్తాను ఉండండి. ప్రైస్ తక్కువలోనే ఒక కుర్తా టాప్, నార్మల్ కుర్తా కనిపించిందండి. ఇదిగోండి, ఇది ఒకలాంటి బీచ్ కలర్ అనమాట. దానికి ఇలాగ జస్ట్ లైన్స్ వచ్చి మొత్తం ఇలాగా కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, బీచ్ కలర్ పైన మంచి కలర్ఫుల్ ప్రింట్ వచ్చింది, కలంకారీ ప్రింట్ లాగా. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలాగ మనకి ప్రింట్ వచ్చిందని పట్టీలాగా ఇలా కుట్టేశారు. ఇలా నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. అంటే బీచ్ పైన ఇంత బాగా ఎలివేట్ అయి కనిపిస్తున్నాయి ఈ ఫ్లవర్స్ కానీ డిజైన్ కానీ అంతా అని అనిపించింది.
అండ్ ఇది క్లాత్ కూడా రేయాన్ క్లాతే, లైనింగ్ అది ఏమి రాలేదు. యోక్ పార్ట్ దగ్గర ఇలా స్టిచ్ వచ్చి ఇలా వచ్చిందనమాట. నార్మల్ కుర్తానే ఇది, కాకపోతే కలర్ కాంబినేషన్ వల్ల ఏమో ఇవి బాగా కనిపించినట్లు అనిపించింది. అండ్ దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దీని ప్రైస్ 290 రూపీసే పడింది అనమాట. 290 ఎంత తక్కువ అని చెప్పి వెంటనే ఆర్డర్ పెట్టాను. సో దీని ప్రైస్ నాకు 290 పడిందండి. అంటే ప్రైసెస్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. మీరు చూడండి ఇప్పుడు ఎంత ఉందో మరి నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ నాకైతే ఇది 289 రూపీస్ పడింది. సో ఆ ప్రైస్కి అయితే ఇది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి. లుక్ వైజ్ కానీ అంత చాలా బాగుంది, ప్రింట్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. అసలు ఆ ప్రైస్లో లేదు, ఇంకొంచెం కాస్ట్లీ లాగానే ఉంది. ఒక 500-600 అంటే తల్లి బిడ్డ లాగా ఉందన్నమాట. సో ఇది ప్రైస్ తక్కువ అని ట్రై చేశాను, బట్ బాగా వచ్చింది. ప్రింట్ అది కూడా చాలా బాగా వచ్చింది. దీని ఈ లైట్ కలర్ పైన బాగా అనిపిస్తుంది. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా చాలా కాస్ట్ తక్కువ టాప్ ఇది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ డ్రెస్ అన్నాను కదా, విచ్ ఈజ్ 3 పీస్ సెట్. 3 పీస్ అనగానే ప్యాంటు టాప్ చున్నీ అనుకోకండి, అలా కాకుండా ఇట్లా కోట్ లాగా వస్తుంది కదా ష్రగ్ టైప్స్లో, ఆ టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట ఇది. ఇది కూడా అంటే ఇప్పుడు యంగ్స్టర్స్కి వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలాంటి 3 పీస్లు బాగా వేసుకుంటున్నారు. సో ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టుగా ఆర్డర్ చేశాను. ఎందుకంటే దీనికి ఇలాగా ప్యాంట్ వస్తుంది, మొత్తం మంచి సిల్క్ క్లాత్ స్ట్రైట్ ప్యాంట్ అనమాట ఇలాగా. అండ్ పైన టాప్ వచ్చేసరికి ఇలాగా క్రాప్ టాప్ వస్తుంది, చిన్న క్రాప్ టాప్. దీనికి సైడ్కి జిప్ తోటి వస్తుంది అనమాట. సో ఫిట్టింగ్ బాగానే రావడానికి, పర్ఫెక్ట్గా రావడానికి జిప్ ఇచ్చారు. ఇలా క్రాప్ టాప్ వస్తుంది, ఇది ప్యాంట్ వస్తుంది కదా, దీనిపైకి కోట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్యాంట్ అండ్ టాప్ రెండు ప్లెయిన్ కదా, దానిపైకి కోట్ని హైలైట్ చేస్తూ సేమ్ కలర్లో ఇలాగా, కాకపోతే ఫాయిల్ ప్రింట్లా ఇచ్చారన్నమాట, క్రాస్ లైన్స్ తోటి ఇలా ఓవర్ కోట్ లాగా ఇచ్చారు. దీనికి ఇలాగా గోటాపతి బార్డర్ ఇచ్చారు అటు ఇటు. సో మధ్యలో ప్లెయిన్ అండ్ ఈ కోట్ని ఇలా వేసేసుకోవడమే అనమాట. ఈ కోట్ కూడా మనకి ఇలాగా లెందీ స్ట్రగ్ లాగా వస్తుంది. కావాలంటే ఇది వేరే వాటిపైకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మంచి ఇది జార్జెట్ మెటీరియల్ లాగానే ఉందన్నమాట. జార్జెట్ కాదు, సిల్క్ మెటీరియల్ లానే ఉంది. సిల్క్ పైన ఇలా మొత్తం ప్రింట్ వచ్చిందన్నమాట. వెనకంతా కూడా ఇదిగోండి ఇలా క్రాస్గా ఇలా ప్రింట్ వచ్చింది, ఫాయిల్ ప్రింట్. హ్యాండ్స్కి కూడా అలాగే వచ్చింది. ఈ స్టైల్ ఏదో బాగుంది అని అనిపించింది నాకు. అసలు ట్రై చేద్దాము ఎలా ఉంటుందా అని. ఎందుకంటే నేను ఈ మోడల్ ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇదా ఇంట్లో వేసుకోవచ్చా అంటే ఇంట్లో వేసుకోలేము ఇంతది, ఎందుకంటే ఇది పార్టీ వేర్ డ్రెస్లా ఉంటుంది. పోనీ బయటకి వేసుకెళ్దాం అంటే ఎక్కడికి వేసుకెళ్దాం, ఎవరైనా ఇంటికి వేసుకెళ్దాం అంటే రానివరేమో ఇలాంటి బట్టలు వేసుకుంటే ఏమనుకుంటారో అని అనుకుంటాం. పోనీ మూవీకి వెళ్దామా అనుకుంటే ఇలాంటి డ్రెస్ వేసుకుంటే మా ఆయన తీసుకెళ్ళని అంటారు. పోనీ షాపింగ్కి వెళ్దామా అని అంటే అందరూ మనల్ని చూస్తారేమో అని అనిపిస్తుంది. సో ఎందుకంటే అంటే యంగ్స్టర్స్ ఎవరైనా పిల్లలు అలా ఉంటారు చూడండి, వాళ్ళకి బాగా సూట్ అవుద్ది అనమాట. సో ప్రైస్ తక్కువ ఉంది కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాము, పోయేదేముంది అన్నట్లుగా ట్రై చేశాను. మోడల్ బాగుంది, క్లాత్ బాగుంది, ప్రైస్ చాలా చాలా రీజనబుల్. ఎందుకంటే 568 సంథింగ్ అలా పడింది 3 పీస్ సెట్. ఆ ప్రైస్కి అయితే ఎక్కడా దొరకదు. సో హ్యాపీగా మీకు పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి మంచిగా తీసుకోవచ్చండి. ఇంకా వేసుకునే వాళ్ళు కంఫర్టబుల్ ఉండే వాళ్ళైతే హ్యాపీగా మీరైనా సరే తీసుకోవచ్చు. నేనంత కంఫర్టబుల్ కాదు ఇట్లాంటి డ్రెస్సులకి. నేను వేసుకుంటే ఎలా ఉందన్నది క్లిప్పింగ్ ఇంక్లూడ్ చేస్తాను, చూసి ఎలా ఉందో చెప్పండి. ఆబ్వియస్లీ ఇది నేను ఉంచుకోను, ఎందుకంటే నేను ఇట్లాంటిది వేసుకోను కాబట్టి ఇది ఉంచుకోను. బట్ ఆ ముచ్చట తీర్చుకొని ఒకసారి వేసుకొని చూసి ఆ ముచ్చట తీర్చుకుందాం ఎలా ఉంటుందో మనకి అన్న ఉద్దేశంతో, ఆ ప్రైస్కి నిజంగానే అంత క్వాలిటీగా వస్తుందా అనే డౌట్ తోటి. ఎందుకంటే దీనికి అసలు రివ్యూస్ కూడా లేవు, ఒక్క రివ్యూ కూడా లేదనమాట. సో అందుకనే కొంచెం ఆలోచించి తీసుకున్నా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. అంటే ఐ రికమెండ్ దిస్. ఎందుకంటే ఆ ప్రైస్కి ఇది చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది. పిల్లలు ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు. మీరు వేసుకుంటారనుకుంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇవి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న ప్రోడక్ట్స్ అండి. సో ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏదైనా నచ్చి మీకు అవసరం ఉంది, ప్రైస్ కూడా రీజనబుల్ అని అనుకుంటే లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్, ఒకసారి చెక్ చేసేయండి. అమెజాన్లో మనకి సేల్స్ నడుస్తూ ఉంటాయి. సో ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. So that's it for today, friends. See you all in another video. Till then, take care and bye-bye.